గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మంది 24th డే బ్లాక్ అని మా వాడు కొంచెం బాత్రూమ్ పోవడం అర్జెంట్ నేను కడుగుతూ ఉన్నాడు. అలా అవుతా ఉండే వీడు నీళ్ళు ఆఫ్ చేయకుండా అట్లే వెళ్ళిపోయినాడు గైస్. మా వాడు లోపల ఆయన ఆఫ్ చేయకుండా అట్లే పోయినాడు. గణేష్ గారు పిల్లలు వేసినాడు, నవీన్ గారు అందరికి ముందు మా వాడు వెళ్ళేసాడు గైస్. అప్పుడు గైస్ వీడు పొద్దుగు రెడీ అవుతూనే ఉంటాడు. వీడు ఇంకా మూతే కడగల బ్రష్ చేసుకొని బట్టలు మార్చుకొని వచ్చాం. గలీజ్ పెట్టినాడు గైస్. వీడు ఇంకా మూతే కడగలేదు గైస్, కానీ బట్టలంతా మార్చుకొని రెడీ అయిపోయినాడు. బ్రష్ ఇది ఏంటి నిద్రలో వచ్చాడో తెలియదు గైస్. పనికి రారా అంటే వచ్చి అంటాడు. నేను కొంచెం రిచ్ కిట్ గైస్. చూడండి గైస్, రెడీ అయిపోయినాడు బట్టలంతా వేసుకుని మూతుకాడు. మా వాడైతే ఊరు ముందు రెడీ అయిపోతాడు. వీడు రాకెట్ గణేష్ బౌలింగ్ చేస్తే అట్లా సుక్ అని దొరుకుతాడు గైస్. ఎంత మంచి పడతా ఉందో ఈరోజు జాస్తి మంచి గైస్. రోడ్లో పైన వీడియో పెడతా ఉన్నాను గైస్. గైస్ రోడ్ కూడా ఏం కనిపిస్తా ఉన్నా గైస్, అంత పని మంచి పడతా ఉంది. మా వాళ్ళకి చల్ల అదురుకొని పరిగెత్తా ఉన్నాడు గైస్. పొద్దున్నే ఊడైతే అదురుతా ఉన్నాడు గైస్. మునిగి ఒకడు మంచిని కూడా స్నాప్ వేస్తూ ఉన్నాడు గైస్. ఇంకొకడు వాడిని చూసి వీడియో స్నాప్ వేస్తూ ఉన్నాడు గైస్. సరే అవుతా ఉంది గైస్ పొద్దున్నే ఈరోజు. గైస్ ఇప్పుడు పనికి వచ్చేసి పని నుంచి మూల బాగలే గైస్. నోరంతా అట్లెట్లా అయిపోయింది. 6 ప్యాక్ గైస్. వింది కాదు గైస్, వింది జుమ్ముకుపోతాడు మావాడు. రోజుకి 4 గుడ్లు తింటాడు. బాదం పిస్తా ముందరి ద్రాక్ష అంతా తింటాడు. మావాడు ఏం తినదు గైస్, మొండి నాయాలి గైస్. వాడు వచ్చాం గైస్. సంవత్సరం అంతా బట్టలు ఉతుకుతూ ఉంటాడు గైస్ వీడు. మావాడు పాపం పని నుంచి వస్తేనే ఈరోజు కష్టపడి బట్టలు ఉతుకుతూ ఉన్నాడు గైస్. సౌకర్యం గైస్. బేబీ బాగా సూపాడి వీడియో గైస్. మా పక్క రూమ్లో మావాడు ఏం చేస్తున్నాడో తెలియదు గైస్. వీళ్ళిద్దరూ ఏమో చేస్తున్నారు గైస్. డోర్ మూసుకొని ఎప్పుడు ఏమో చేస్తారు ఇద్దరు. అది ఏం చేస్తారో తెలియదు గైస్. వీడు చూడండి గైస్, వీడు దొంగనాయలు. వీడు చేయకూడతాడు గైస్. గైస్ వీళ్ళిద్దరూ కుట్టుకుంటూ ఉన్నారు బట్టలు. నేను ఉతుకుతానని వీడు బట్టలు ఎత్తుకొని రెడీగా ఉన్నాడు. వాడైతే ఉతుకుతూ ఉన్నాడు. వీడి బట్టలంతా మార్చుకుని రెడీగా ఉన్నారు. చూడండి గైస్ వీళ్ళంతా. గైస్ ఇప్పుడు మా వాడు వెజిటేబుల్ బిర్యానీ చేస్తారంటే గైస్. వెజిటేబుల్ బిర్యానీ చేస్తారంట గైస్. దానికి కూరగాయలు తీసుకుపోతున్నారు. కూరగాయలు తీసేదానికి నవీన్ గారు హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళది హోటల్ ఉంది గైస్. దానికి వాడు ఇప్పుడు బిర్యానీ చేస్తాడు. 1 kg పాత్రలో 5 kg బిర్యానీ చేస్తాడు వాడు. లోపల మా వాడు రూమ్లో డోర్ వేసుకుని ఏమో చేస్తున్నాడు గైస్. ఏం చేస్తాడో తెలియదు, డోర్ వేసుకొచ్చినాడు. కూరగాయలు పోసి కావాల్సిన ఐటమ్లు అంతా తెచ్చుకున్నాం గైస్. బీన్స్, క్యారెట్, ఉల్లిగడ్డ, ఎర్రగడ్డ అంతా తెచ్చుకున్నారు మా వాళ్ళు. అదేం చేస్తాడో తెలియదు గైస్. మా వాడైతే కూరగాయలు కట్ చేస్తున్నాడు. వీడు ఇప్పుడు వెజిటేబుల్స్ బిర్యానీ చేస్తాడు. మా వాడైతే ఎర్రగడ్డ క్లీన్ చేస్తున్నాడు. ఈరోజు ఫస్ట్ టైము. ఇప్పుడు మా వాడైతే టీన్స్కి వస్తూ ఉన్నాడు. గైస్ మా వాడైతే ఇప్పుడు క్యారెట్కి వస్తూ ఉన్నాడు. అదేం చూస్తాడు, ఇంత పెద్ద క్యారెట్ ఎట్లా ఉంది వస్తూ ఉన్నాడు గైస్. గైస్ మా వాడైతే ఎర్రగడ్డలు కోసేకి ఇప్పుడుదా వచ్చినాడు గైస్. ఈరోజు మా వాడు కష్టపడి కూరగాయలు కడుగుతూ ఉన్నాడు. తినడానికి చేయాల్సిందే గైస్, అన్ని తప్పదు కడుగుతూ ఉన్నాడు గైస్. అంతా కోసి రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు
ఇంకా ఇంకొన్ని ఐటెంలు తెచ్చుకుంటా ఉన్నాడు. కొన్ని ఐటెం రెడీగా ఉంది. డేషా తెచ్చుకున్నాడు. పొడరా ఎన్ని పొడరా గాయస్ నూనె అయితే వేసినాము. గైస్ కావాల్సిన మసాలాలంతా వేసినాడు. కరివేపాకు అయితే వేసినాడు. ఎరగడ్లు వేస్తా ఉన్నారు గైస్. లైట్గా బ్రౌన్ కలర్ అయిపోయి గైస్ ఎరగడ్లు. గైస్ ఇప్పుడైతే తెల్లగడ్డ వేసినాడు. నా జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి దగ్గర ఒక 70-80 వంటలు చేసకపోయినా అల్లం తెల్లగడ్డ పేస్ట్ లేని వెజిటేబుల్ వేసి మావాడే చేస్తా ఉండేది. ఇప్పుడు కాయలు అయితే వేస్తూ ఉన్నాడు. ఇంటికి వేస్తున్నాడు. తెల్ల కాయలు అయితే వేస్తూ ఉన్నాడు. తిప్పుతూ ఉన్నాడు. మన గాయస్ కాయలు అయితే ఇప్పుడుదా వేసినాడు. బాగా వేస్తున్నాడు. పెడుతున్నాడు. గాయస్ కావచ్చు మసాలాలంతా వేసినాము. ఇప్పుడు దాన్ని బాగా తిప్పుతూ ఉన్నాము. బడబడని ఉడుకుతూ ఉంది. గాయస్ ఇప్పుడైతే కొన్ని నీళ్ళు పోసినాము. నెక్స్ట్ బాగా ఉడికిన తర్వాత బియ్యం వేస్తాము. గాయస్ పెరుగు పచ్చడికి అయితే ఎరగడ్లు కొత్తిమీర కోసం ఉన్నాడు. నీళ్ళు అయితే బాగా బడబడబడని ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో బియ్యం వేయాలా. గైస్ భీమ్ అయితే వేస్తున్నాడు. వీడియో అఫీషియల్ పుట్టినాడు వీడియో కొంచెం గైస్ భీమ్ అయితే బాగా వేసినాము. వేసి కొంచెం బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలి గైస్. ఆ కొత్తిమీర వేసారా రే. ఆ కొత్తిమీర అయితే వేసారా లక్ష్మణ్ లోపల పుదీనా రా కొయ్యి పెరుగుతాయిరా. గైస్ కొత్తిమీర వేసినట్లు మూసేసినాం గైస్. కొంచెం ఫ్లేవర్ వాసన రావద్దండి. గాయస్ పెరుగు పచ్చడి అయితే కలుపుతూ ఉంటాడు. గాయస్ మా వాళ్ళు పెరుగు పచ్చడి తెస్తామని పెరుగు సాంబార్ చేస్తున్నాడు గైస్. గాయస్ ఆల్మోస్ట్ 50% పైన రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు దమ్ముకు అయితే పెట్టిండాను. అయిపోతుంది గైస్. గాయస్ దమ్ముకు అయితే పెట్టినాము. గాయస్ రైస్ అయితే దమ్ అయింది. కీల్ గాయస్ అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇదే గాయస్ ఈరోజు ఫుడ్. గాయస్ ఈరోజుకి వీడియో అంటే ఇంటికి లాస్ట్ గాయస్ ఈరోజు ఫుడ్ తినేసేప్పుడు నిద్రపోతాము. టైం లేట్ అయిపోయాయి. ఇప్పుడు ఫుడ్ ఇచ్చేసి ఈరోజు